రేవంత్ రెడ్డి ఇయ్యలేని సన్నాసి అని ఒక రకంగా ఆయన అంటున్నప్పుడు, లేదు రేవంత్ రెడ్డి ఇచ్చి చూపించాలని చెప్పేసి వార్త రాయాలి కదా. ప్రతి ఇంటికి వస్తాయి కదా 1,50,000 రూపాయలు. ఏ ఇంట్లో లేరు మహిళలు? ప్రతి ఇంట్లో తల్లిలో కూతురు ఎవరో ఉంటారు కదా. మరి ఆ పైసలు మనకు వద్దా? రేవంత్ రెడ్డి నా ప్రభుత్వం బాగుంది, నేను ఎలగ పెడుతున్నా, నేను బ్రహ్మాండంగా ఉద్ధరిస్తున్నా అంటే మరి ఆ ఉద్ధరించేది ఏందో చూద్దాం కదా మనం కూడా. వీళ్ళు దొంగలు తయారయ్యారు. అందుకే వీళ్ళకు ముత్తైదులని పేరు పెట్టినాం. చిన్న అవగాహన, నడవంతరాన్ని అవగాహన, పెద్ద అవగాహన, ఇట్లా ముగ్గురు ముత్తైదులు తయారయ్యారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఇట్లా అన్న అన్న ఏమంటే ఒక ఆమె బియ్యం పోస్తుంది, ఒక ఆమె పసుపు పోస్తుంది, ఒక ఆమె ఉప్పు వేస్తుంది, ఒక ఆమె నీళ్ళు పోస్తుంది. మంచిగా బ్రహ్మాండం కింద మంట పెట్టి ఉడికిస్తారు. పసుపు బియ్యం ఉంటారన్నమాట. ఇట్లా తయారయ్యారు తెలంగాణలో పత్రికలు. సో కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన సవాళ్ళు స్వీకరించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు కాకలేదు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన లేదు కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ పెడదాం దాని ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో చేయి రేసి ఉదవిచ్చింది.